కేటీఆర్కి రేవంత్ షాక్ ఇచ్చారు. ఏ జువ్వాడ ఫామ్ హౌస్ అయితే కేటీఆర్ ఇంతకాలం చెప్తూ వచ్చారో, అంటే ఆయన నాది కాదు నా స్నేహితుడిది అన్నారు. ఆ ఫామ్ హౌస్లోకి అడుగుపెట్టడానికి గతంలో రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తే పోలీసులతో అడ్డుకుని అరెస్ట్ చేసి ప్రమించినటువంటి సందర్భం, అలాగే కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేయాలనుకున్న అడ్డుకున్నటువంటి సందర్భం. ఇప్పుడు అసలు ఈ ఆక్రమణల నిర్మూలన అన్నటువంటి రేవంత్ కార్యక్రమానికి స్ఫూర్తి అదే. అది ఇప్పుడు ఆరంభమైంది. మొన్ననే చెప్పా, ఎన్కన్వెన్షన్ అన్నటువంటిది ఒక ట్రైలు పెద్దగా పొలిటికల్ పలుకుబడి లేనటువంటి ఒక పెద్ద పాపులర్ నటుడికి సంబంధించిన ఫామ్ హౌస్ని కొడితే నెక్స్ట్ మనం కోరుకున్న వాళ్ళని దెబ్బ కొడితే అయిపోతుంది అన్నట్టు. అదే ఇప్పుడు జరిగింది. తాజాగా చూసుకుంటే అటాక్ జరిగింది. ఇది ఇప్పుడు జువ్వాడ ఫామ్ హౌస్కి చేరుకున్నారు. ఇరిగేషన్ అట్లాగే హెచ్ఎండి హైడ్రా అధికారులు కొలతలు వేస్తున్నారు. అది సక్రమంగా ఉందా అక్రమంగా ఉందా అన్నది తేలుస్తారు. ఎంత కూలుస్తారనేది తేలుస్తారు. పేరుకి వాళ్ళ స్నేహితుడిది కానీ అది కేటీఆర్ ఫామ్ హౌసే అన్నటువంటిది రేవంత్కు ఉన్నటువంటి సమాచారం కాబట్టి అది కూల్చుతారా, తద్వారా రాజకీయంగా అతిపెద్దదైనటువంటి ఎత్తుగడ ఏం జరుగుతుందో చూడాలి.